బాయ్ సలామలేకుం బాయ్. మీ గురించి ఎవడో పేపర్లో ఆర్టికల్ రాశాడు బాయ్. అచ్చా కౌన్ వాడి పేరు శ్రావణ్ కుమార్. వాడు హైదరాబాద్ లో ఉంటున్నాడు. హైదరాబాద్ లోనే ఎంఏ జర్నలిజం చేశాడు. వాడు ఒక యంగ్ జర్నలిస్ట్. మన డీటెయిల్స్ మొత్తం వాడి చేతిలో ఉన్నాయి బాయ్. పోలీసు నిఘా కూడా మన మీద పెరిగింది. वो मुझे चाहिए उस आराम खोर से मैं बात करूंगा. मैं हैदराबाद आऊंगा. उससे बात करने का इंतजाम करो. जा अरे जा. ये कौन है? ये सब उसको कैसे पता चला है? श्रवण तुझे छोड़ूंगा नहीं. या अल्लाह. क्या ऐसे देख रहा हूँ श्रवण? टैंक चला रहा భయమా? నాకా? ఇది నా దేశం. భయం ఉంటే అది మీకుంది, నాకు కాదు. చాలా బాయ్ ఇదేసేద్దాం బాయ్. दिल्ली हाईकोर्ट के पास जो हम लोग किए बॉम्ब ब्लास्ट ये सब था दिखा रहे हो तुम्हारा चैनल में. ఏ ఖురాన్ లో ఉంది జిహాద్ పేరు చెప్పుకుని అమాయకులు ప్రాణాలు తీయడం. ఇదేనా పవిత్రత అంటే? ఇక్కడ నువ్వు నాకు భయానక పని రాలేదు. నా డిమాండ్ నీ స్టూపిడ్ గా మనకు చెప్పడానికి వచ్చావు. ఎలా? ఓకే అయినా మీ గవర్నమెంట్ మేమంటే భయం తగ్గింది. యు నో ద సైకలాజికల్ పాయింట్. యుద్ధం జరిగాక భయపడడం వేరు, యుద్ధం జరగక ముందు భయపెట్టడం వేరు. భయపెట్టడమా? ఎలా పెట్టాలనుకుంటున్నారు? సింపుల్. ఒక ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు అంటే బాధపడతారు, చంపేశారు అంటే కోపపడతారు, చంపేస్తారు అంటే భయపడతారు. ఆ భయమే మాకు కావాలి. ఆ భయమే మా బలం. ఏం ఇందులో నువ్వు కూడా ఉంటాను భయంగా ఉందా? భయమా? నేను మీ టెర్రరిస్టుల మీద ఆర్టికల్ రాసినప్పుడైనా భయపడాలి. 2 రోజులుగా మీ వాళ్ళు నన్ను ఫాలో చేస్తున్నప్పుడైనా భయపడాలి. నా ఫోన్ మీరు ట్రాప్ చేసినప్పుడైనా భయపడాలి. చివరికి మీరు నన్ను ఇక్కడ తీసుకొచ్చినప్పుడైనా నేను భయపడాలి. యా వి నో దట్. అందుకే మేము నిర్ణయించుకున్నాం నీ ప్రాజెక్ట్ కూడా హెల్ప్ గా ఉంటుంది కదా అని. నేను వచ్చింది నా దేశం కోసం, నా ప్రాజెక్ట్ కోసం కాదు. ఓకే ఓకే నీ ఆర్టికల్ ఎవరు రాసా? నీ గవర్నమెంట్ నడుదా అంత చూస్తుందా? ఎందుకు నవ్వుతున్నావు? లేకపోతే భయపడుతున్నావా నీ ఆర్టికల్తో? హెచ్చరిస్తున్నాను, నిజం చెప్తున్నాను. ఈ వినాశం ఆపండి, లేకపోతే మా ప్రభుత్వం నమ్మగలదు. నాశనమైపోతుంది ఈ వ్యవస్థ. ఒకప్పుడు ఈ ప్రపంచం అంతా ముస్లిం రాజ్యమే ఉండేది. అక్బర్ షాజహాన్ అంటే మహామౌలి దేశాన్ని పరిపాలించారా? మళ్ళీ మా రాజ్యం మాకు కావాలి. ఈ ప్రపంచం మొత్తం మా వీరంలోకి రావాలి. అంతవరకు ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. Come on, boys. Come on. Come on. Come on. Come on, boys. Move. 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 I say move. ఇన్ఫర్మేషన్ మొత్తం బాగానే తెలుసుకున్నావురా. తెలుసుకొని దర్జాగా బయటకు పోదామనుకున్నావా నువ్వు? కానీ నీ బుర్ర నాకు నచ్చిందిరా. జర్నలిస్ట్ గా ఉంటూ ఎంత సంపాదిస్తావు? ఏం చేశా నీ ప్రభుత్వం నుంచి నీకు పైసలు రావు? బోలో ఎంత కావాలో చూపిస్తా రా, నాతో జరిపో. డబ్బులు ఎలా కాకపోయినా ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ మీరు తీసిన ఏ ప్రాణాన్నైనా ఆ డబ్బుతో ఇవ్వగలరా? మాతో చేతులు కలపకుండా దర్జాగా బయటికి పోగలవా నువ్వు? ఏం చేస్తావు? చంపుతావు, అంతే కదా, అంతే కదా. అరే చూప్ బద్మాష్. నువ్వు చెప్పిందంతా విని నేను ఎక్కడి నుంచి బయటికి పంపించేస్తాను అనుకున్నావా? మా మాట వినకపోయినా చేస్తావు సాలా. మా పోలీసులు లేరనుకుంటున్నావా? అచ్చా పోలీస్ భయం వేస్తుంది.
పోలీస్ అంటే భయపడతాను అనుకున్నావురా? అరెస్ట్ చేసి ఏం పీకుతారా? మహా అయితే జైల్లో పెడతారు. అప్పుడు నా పేరు మీద మరిన్ని దాడులు జరుగుతాయి. మీలా మేం కాదు, అదే మేమైతే స్పాట్ జడ్జిమెంట్. మా ప్రభుత్వం నిన్ను వదలదు. అరే చూప్, మా పంజారు చూసిన ప్రపంచ రాజ్యాలు గడగలాడుతున్నాయి. ఈ పవిత్ర యుద్ధం ఆగదు. ఛాన్సెస్ ఉన్నాం. మీ నాయకులకు అసలు టైమే లేదు. వరస్ట్ డట్టి పాలిటిక్స్ లీడర్స్ కి డబ్బు తప్ప మరేది అక్కర్లేదు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో ఎన్ని టెర్రరిస్టులు జరుగుతున్నాయి. ఏం పీకారు మీ పోలీసులు? దొరికిన జైల్లో పెట్టి రారాజుల్లో పోషించడం తప్ప 3 సంవత్సరాలైంది మా కసుబును పట్టుకొని. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పోషిస్తుంది మీ ప్రభుత్వం. చాలా చాలా తక్కువ అంచనా వేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. మా దేశంలో తల్లి గుండెలనే తల్లిని వాళ్ళని నువ్వు చూసుంటావు. తల్లి గురించి ప్రాణాలు అర్పించిన వాళ్ళని చూసుండవురా. చివరి రక్త పొట్టు వరకు శ్రమించే యోధులు ఉన్నారా ఇక్కడ. చూస్తే తట్టుకోలేవు. నాశనం అయిపోతున్న వ్యవస్థ వచ్చ పోసుకుంటారా? దొరికావరా? మాది కూడా మీలాగే స్పాట్ జడ్జిమెంట్ రా. నువ్వు చెప్పింది కరెక్టేనరా. నీ బలం ఎంతో తెలుసుకోలేకపోయాను. నిన్ను వదలండ్రా సాలా, వదలండ్రా. చావరా సాలా, చావు. హే నో నో. మిస్టర్ శ్రావణ్, ఆర్ యు ఓకే? ఐఎమ్ ఫైన్. ఇలా కొంతమంది దేశం కోసం ఎంతో పోరాడుతున్నారు, కానీ క్షణకాలంలోనే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి. దేశానికి పెద్ద సమస్యల్లో ఒకటిగా మారిన ఈ ఉగ్రవాదాన్ని అంతం చేద్దాం. ప్రభుత్వం చేత చేయిద్దాం. ఇండియాని మళ్ళీ ఇండియాలా చూద్దాం.